హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. తెలుగుదేశం పార్టీ 94 స్థానాలను ప్రకటించింది. అయితే ఈ 94 స్థానాల్లో అనూహ్యంగా మహాసేన రాజేష్ కూడా సీటు సాధించడం అనేది గమనార్హం. రాజేష్ ఇటీవల కాలంలోనే పార్టీలోకి వచ్చాడు. పార్టీలోకి వచ్చిన అనతి కాలంలోనే తెలుగుదేశం పార్టీ వాణిని బాగా వినిపించారని చెప్పాలి. అలాగే ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపడంలో కూడా మహాసేన రాజేష్ అద్భుతంగానే పనిచేశారు. అయితే సీటు ఇచ్చేంత స్థాయిలో మహాసేన రాజేష్ పనిచేశారా అంటే ఇది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే చాలామంది సంవత్సరాలుగా పనిచేస్తున్న వాళ్ళకు కూడా టికెట్ రాలేదు. బట్ మహాసేన రాజేష్ అప్పుడే పార్టీలోకి వచ్చి టికెట్ తీసుకున్నారన్న అసంతృప్తి తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఉన్నది. అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది. ఎందుకంటే మహాసేన రాజేష్ యువకుడు, ఉత్సాహవంతుడు, ప్రభుత్వం మీద అలుపెరగకుండా పోరాటం చేస్తున్నాడు. అలాంటి వ్యక్తికి తెలుగుదేశం పార్టీ వాణి కొన్ని లక్షల మందికి చేర్చే క్రమంలో ఆయన విజయం సాధించాడు. కాబట్టి అలాంటి వ్యక్తికి టికెట్ ఇవ్వటంలో సముచితమే అని వాదించే మరొక వర్గం కూడా ఉంది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మహాసేన రాజేష్కి 2 రకాల ముప్పులు పొంచి ఉన్నాయి. ఒకటి, గతంలో ఆయన జనసేన మీద చేసిన వ్యాఖ్యలు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్ళీ జనబాహుళ్యంలో పబ్లిక్లో ట్రోల్ అవుతా ఉన్నాయి. దీనికి సంబంధించి ఆయన చాలాసార్లు క్షమాపణ చెప్పాడు. గతంలో వైఎస్ఆర్సీపీ కోసం పనిచేస్తున్న క్రమంలో ఆయన అనేక వీడియోలు చేస్తున్న క్రమంలో అటు తెలుగుదేశం పార్టీని ఇటు జనసేన పార్టీని బూతులతో విరుచుకుపడ్డ పరిస్థితి. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్లకు సంబంధించి కూడా ఆయన అనేక నోటితో చెప్పలేని మాటల్లో కూడా ఆయన విమర్శలు గుప్పించారు. అయితే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నిజ స్వరూపం తెలుసుకున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు దళితులకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని తిడుతూ మళ్ళీ బయటకు వచ్చేశారు. బయటకు వచ్చి జనసేన పార్టీలో చేరాలని చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారిని అనేకసార్లు పవన్ కళ్యాణ్ గారికి సారీ చెప్పారు, ఆయనకు ముద్దులు పెట్టారు, ఆయన పార్టీలో చేరుతున్నానని చెప్పారు, ఆయన ఫోటో వెనక పెట్టుకుని వీడియోలు కూడా చేశారు. అయితే ఎందుకో పవన్ కళ్యాణ్ గారు ఏం ఆలోచించారు ఏమో తెలియదు, కానీ ఇలాంటి వాళ్ళను సహజంగా పవన్ కళ్యాణ్ గారు కొంత అగ్రెసివ్గా ఉండే ఇలాంటి నేచర్ కలిగిన వాళ్ళను ప్రోత్సహించడం అనేది మనం చూడలే. కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు డెడికేటెడ్గా పార్టీ కోసం పనిచేసిన అప్పుడప్పుడు క్రాస్ చేస్తూ ఉంటాడు లైను, కాబట్టి అందుకే ఆయనకి పార్టీలో ఒక సముచితమైన స్థానం ఇవ్వలేదు అని అంటుంటారు. అలాగే ఈయనకు కూడా పార్టీలోకి చేర్చుకోవడంలో సంశయాన్ని వ్యక్తం చేశారు. దీంతో ఆయన మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరటం, తెలుగుదేశం పార్టీ వాణిని బలంగా వినిపించడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలంగా పోరాడడం సోషల్ మీడియా వేదికగా చేయడంతో ఆయనకి ఇవాళ సీటు రావడం జరిగింది. అయితే ఈ 2 అంశాలు, ఇదొకటైతే రెండవది హిందూ మహిళలు, ముఖ్యంగా బ్రాహ్మలకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు కావచ్చు, వాళ్ళని లేపుకొచ్చి పెళ్లి చేసుకుంటే వాళ్ళకి ₹1,00,000 బహుమానంగా ఇస్తానని చెప్పడం కావచ్చు, ఇలాంటి వ్యాఖ్యలను కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇవాళ సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. మచ్చుకి 1-2 విందాము ఆయన ఏమన్నారు. ఒక్క జెండా దళిత కాలనీలు ఎగురుతుందా జనసందే? లంచా గొడకల్లారా, మా ఓట్లు కావాలి లంచా గొడకల్లారా. ఇది మహాసేన రాజేష్ గారు చేసిన వ్యాఖ్యలు. సో చాలా అగ్రెసివ్గా, ఒక్కోసారి మన నోటితో కూడా ఉచ్చరించలేని విధంగా కొన్ని వ్యాఖ్యలు ఆయన చేసి గతంలో అయితే వాటన్నిటికీ క్షమాపణ చెప్పాడు. కానీ ఇవన్నీ ఇప్పుడు మీడియాలో, సోషల్ మీడియాలో మళ్ళీ తిరగడం అనేది గమనార్హం. ఇదిగాక ముఖ్యంగా బ్రాహ్మణులు ఏమన్నాడో ఒకసారి చూద్దాం. హిందూ గ్రంథాల్లో లేవు, సృష్టించడానికి కారణం బాపనే. కులాలు హిందూ గ్రంథాల్లో లేవు, కులాన్ని సృష్టించింది ఈ బాపనోడే. ఆ బాపనోడిలోనే ఇంకా కొంతమంది మారారు. కులాల్లో మా తాతలు చేసిన తప్పుకి మేము నరకం అనిపిస్తున్నామని కొంతమంది తెలుసుకుని వాళ్ళు ఇప్పుడు జనజన శ్రావంతులు చక్కగా కలిసి ఉన్నారు. కానీ ఇంకా కొంతమంది ఎదవలు ఉన్నారు. ఆ కులాన్ని పెంచి పోషించడానికి ఎవరైనా ఎక్కడన్నా ఒక దళితుడిని ఇలా చేసేటప్పుడు చంపేస్తే తర్వాత ఎప్పుడు కూడా ఇంక ఏ దళితుడు మా అగ్రవర్ణాలకు చూడకుండా ఉంటారని తమ్ముళ్ళు నేను 893 మంది ఉన్నారు. మీ అందరికీ 905 మంది ఉన్నారు. మీ అందరికీ రాజేష్ సరిపల్లి ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాడు. ఎవడన్నా సరే ఇలాంటి అగ్రవర్ణ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నాకు ఫోన్ చేయండి. మహాసేన మీకు సెక్యూరిటీ ఇస్తుంది. అలా ఇచ్చేవాడికి ఇంకా ప్రోత్సాహం కూడా ఇస్తాము. అవసరమైతే ఒక్కొక్కడు ఇదో మా కోవిడ్ తమ్ముళ్ళు ఉన్నారు, ఒక్కో డిన్నర్ వేసుకుంటే ₹1,00,000 అవుతుంది. దుబాయ్ ఒక్కో డిన్నర్ వేసుకుంటే ₹1,00,000 అవుతుంది. మీకు మేము గవర్నమెంట్ ఇచ్చిన ఇవ్వకపోయినా ఇలాంటి అగ్రవర్ణపు అహంకారుల పిల్లల్ని మీరు పెళ్లి చేసుకోండి. మీకు అన్ని రకాల సపోర్ట్ నేను ఇస్తాను. మహాసేనలో ఉన్న ప్రతి ఒక్కరు మీకు సపోర్ట్ ఇస్తాను. అవసరమైతే మీకు వీసాలు తీసి ఇక్కడ పంపించేస్తాను. కువైట్ లో కూడా వేయగలేదు, దుబాయ్ పంపించేస్తాను. దుబాయ్ లో
ఇలాంటి వ్యాఖ్యలు కాస్త వివాదాస్పదం అవుతున్నాయి. అయితే మరొక కోణంలో కూడా చూడాలి. కులాంతర వివాహాలు చేసుకుంటే ప్రభుత్వం కూడా ప్రోత్సాహకాలు ఇస్తోంది. ఆ కోణంలోనే బహుశా మహాసేన రాజేష్ చెప్పి ఉండొచ్చు. కానీ ఇది పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది నియోజకవర్గంలో అప్పుడే. సో, ఇలాంటి వ్యక్తి రేపొద్దున ఎటువంటి అధికారాలు లేనప్పుడు ఇలా వ్యవహరించిన వ్యక్తి రేపు అధికారంలోకొస్తే ఎమ్మెల్యే అయితే ఏం జరుగుతుంది అనే కోణంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దాని మీద అంటే ఒక నెగెటివ్ ప్రాపగాండా అయితే జరుగుతోందని చెప్పాలి. అదే సమయంలో రెండవది ఆయన ఒక క్రిస్టియన్ అయ్యుండి, ఆయన దళిత కోటాలో ఏ రకంగా ఎమ్మెల్యే సీటు ఆయనకు చంద్రబాబు ఇస్తారు అనే కోణంలో కూడా మరొక అంశాన్ని కూడా తెర మీదకి తీసుకొస్తున్నారు. ఏదేమైనా మనం ఆలోచిస్తే ఒక్కసారి అనేక మంది క్రిస్టియన్లు దళిత కోటాలో ఉన్నారు. ఇది కొత్త కాదు. ఇవాళ మహాసేన రాజేష్ మాత్రమే కాదు, గతంలో అనేక మందికి కూడా ఇలాగ ఇచ్చారు. సో, సాక్షాత్ అంటే వైఎస్ఆర్సీపీలో అనేక మంది ఇవాళ దళిత కోటాలోనే, ఉదాహరణకు నందికొట్కూరు ఎమ్మెల్యే, వీళ్ళందరూ కూడా దళిత కోటాలోనే ఎమ్మెల్యే పదవులు అనుభవిస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేలుగా పోటీ చేశారు. వాళ్ళందరూ వాస్తవానికి వాళ్ళ సర్టిఫికెట్లన్నీ కూడా ఎస్సీగానే ఉంటాయి, దళితులుగానే ఉంటాయి. కానీ వాళ్ళు మతం మారి క్రిస్టియన్లుగా ఉండొచ్చు. బట్ ఇవాళ చాలామంది ఉన్నారు. కానీ మహాసేన రాజేష్ విషయంలో మాత్రం ఇది కొంత వివాదాస్పదం అవుతోంది. వివాదాస్పదం చేయడానికి కొన్ని వర్గాలు ప్రయత్నం చేస్తున్నాయి అనేది మాత్రం సుస్పష్టం. ఇటువైపు ఈ ఈ ఇష్యూ కావచ్చు, అలాగే బ్రాహ్మణ మీద వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన ఇష్యూ కావచ్చు, జనసేన మీద అధినేత మీద వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన ఇష్యూస్ కావచ్చు, ఇవన్నీ కూడా మహాసేన రాజేష్కు కొంత తలనొప్పిగా మారతాయనటంలో ఎటువంటి సందేహం లేదు. బట్ హీఈస్ ఎ ఫైటర్. ఖచ్చితంగా ఇలాంటి వాటన్నిటి కూడా సరైన సమాధానం చెప్పి వాటిని ప్రజల్ని కన్విన్స్ చేయగలుగుతాడు అని అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన సోషల్ మీడియా ద్వారా కొన్ని లక్షల మందిని ప్రభావితం చేస్తున్నారు కాబట్టి బహుశా వీటన్నిటికి సంబంధించిన సమాధానాలు కూడా ఆయన వద్ద సిద్ధంగానే ఉంటాయి. అంటే ఇక్కడ బ్రాహ్మణుల్లో అగ్రవర్ణాల్లో అహంకారపూరితంగా ఉన్న వాళ్ళ కుటుంబాల్లోంచి ఎవరినైనా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ప్రోత్సాహం అని అంటున్నారు. సో, అధికారికంగా చూస్తే కూడా ఇది ఇతర అంటే ప్రభుత్వ పరంగా చూస్తే కూడా ప్రభుత్వం కూడా ఈ కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళకి ప్రోత్సాహకాలు అందిస్తూ ఉంటుంది. ఆ కోణంలో చెప్పాడని కూడా అనుకోవచ్చు. ఏదేమైనా మహాసేన రాజేష్ అంశం మరొక్కసారి వివాదాల్లోకి వస్తోంది అని